హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈ రోజు వీడియోలో మీకు ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలన్నా చూపిస్తానండి. చాలా సింపుల్ గా అయిపోతుంది అనమాట. అలాగే ఉసిరికాయని ఎలా ఊరబెట్టుకుని తింటారన్నది కూడా చూపిస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో వస్తే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి. లైక్ ఇస్తే ఇంకొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది. ఇప్పుడైతే పూజ అయితే అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అయితే ముందు రోజు నైట్ ఎక్కువ రైస్ మిగిలిపోయింది అనమాట. సో దాంతో ఏంటంటే పులిహోర అయితే చేస్తున్నానండి. అది పులిహోర నిమ్మ పేస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇంట్లో నిమ్మకాయలు లేవు, చింతపండు ఉడకబెట్టడానికి టైం పడుతుంది కదా అని చెప్పేసి సో నిమ్ముప్పు అయితే వేసేస్తున్నానండి. ఇంతవరకు అయితే మేము ఈ నిమ్ముప్పు వేసుకుని తెగ చేసుకునే వాళ్ళము. అటుకుల ఉప్మా ఎక్కువ నిమ్ముప్పు వేసుకుని చేసుకునే వాళ్ళం అనమాట. సో అటుకుల ఉప్మా లేదంటే ఇలా పులిహోర గట్రా చేసుకునే వాళ్ళం అనమాట. సో ఎలాగో నిమ్ముప్పు ఉంది కదా అని చెప్పేసి అది కొంచెం యాడ్ చేసి పులిహోర అయితే చేస్తున్నాను. ఇక్కడ కెమెరాకి ఏదో అంటుకున్నట్టు ఉన్నదండి, అందుకే అంత క్లారిటీగా కనిపించట్లేదు. సో తుడిసిన తర్వాత అయితే క్లారిటీ అయితే వచ్చింది అనమాట. ఇంకోటి పులిహోర అయితే చేసాను. అయితే ఈ రోజు బ్రేక్ఫాస్ట్ నేను బెల్లం దోశ అయితే వేస్తున్నాను అనమాట. సో పులిహోర అనుకోకుండా చేశాను. సో ముందు రోజునైతే ఈ బెల్లము ఇంకా గోధుమ పిండి అయితే మిక్స్ చేసుకుని పెట్టేసుకున్నాను అనమాట ఫ్రిడ్జ్ లోని. ఇప్పుడైతే అట్ల కింద అయితే వేసుకుంటున్నాను. ఇది మామూలుగా దోశలాగా కూడా వేసుకోవచ్చు. దోశలా వేసుకుంటే ఏంటంటే నాకు ఆ పెనం మీద అంత రావట్లేదు అనమాట. ఎంత వేసినా సరే బెల్లం దోశ రావట్లేదు. అందుకే చిన్న నాన్ స్టిక్ లో వేసేసాం అనుకోండి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఇది కొంచెం దసరగా వచ్చింది కానీ ఇంకా పలుచగా కూడా వేసుకోవచ్చు. సో పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ పెట్టేసి నేను కూడా తినేసాను అనమాట. ఇంకా విరాజ్ అయితే స్కూల్కి వెళ్ళాడండి. అంటే వాళ్ళ డాడీ విన్ను ముగ్గురు కలిపి వెళ్ళారనమాట విరాజ్ని స్కూల్లో వదలడానికి. ఈ లోపల ముందు రోజు నైట్ మా హస్బెండ్ అయితే చాక్లెట్ తీసుకొచ్చారండి. ముగ్గురికి 3 తీసుకొని వచ్చారనమాట. వాళ్ళైతే తినేసారు. సో నేనైతే తినలేదనమాట, అది అలాగే ఉన్నది. నాకు అంత స్వీట్స్ అయితే ఇష్టం ఉండదండి. నిన్న స్వీట్ తిన్నానంటే చాలా స్లోగా తింటాను అనమాట. ఎందుకు నేను అసలు ఫాస్ట్ గా తినలేను. చిన్న చిన్న ముక్కలు కొరుక్కుంటా తింటాను అనమాట. నేను అంత తిన్నా కానీ ఎప్పుడన్నా తింటే మాత్రం ఈ చాక్లెట్ తింటాను. నాకు ఇష్టమైన చాక్లెట్ వచ్చేసి 5 స్టార్ అనమాట. 5 స్టార్ ఇంతకు ముందు ఎక్కువ ఇష్టంగా తినేదాన్ని. మళ్ళీ పిల్లలు ఎక్కువ ఈ డైరీ మిల్క్ అయితే కొనుక్కుంటున్నారండి. ఇంకా వాళ్ళు కొనుక్కుంటున్నారు కదా అని చెప్పేసి మా హస్బెండ్ కూడా అదే తీసుకుని వస్తున్నారు అనమాట. సో అప్పటి నుంచి నేను ఈ డైరీ మిల్క్ అయితే తింటున్నాను. కానీ అంత మాట అంటే ఎక్కువ నాకు చాక్లెటే కావాలన్న ఫీల్ ఉండదు. కానీ ఎప్పుడన్నా ఒకసారి తింటా ఉంటాను. అలా మీకు ఇష్టమైన చాక్లెట్ ఏంటన్నది కామెంట్ చేయండి. ఇంకా ముందైతే మా హస్బెండ్ కోవిడ్ నుంచి వచ్చినప్పుడు ఎన్ని చాక్లెట్లు తీసుకొచ్చేవారు, చాలా చాక్లెట్లు తీసుకొచ్చేవారండి. మా అత్తయ్య వాళ్ళు చుట్టుపక్కల పిల్లలకి వీళ్ళందరికీ పంచిపెట్టేవారు అనమాట. అన్ని ఎక్కువ చాక్లెట్లు అయితే తీసుకుని వచ్చేవారు. ఎప్పుడైనా ఎవరైనా వస్తే మాత్రం పిల్లలు ఉన్నారని చెప్పేసి ఇస్తా ఉంటారనమాట. సో అది మీకేం చాక్లెట్ ఇష్టం అన్నది తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడైతే ముందు రోజు నైట్ మా హస్బెండ్ వెజిటేబుల్స్ అయితే తీసుకుని వచ్చారండి. అలాగే ఉసిరికాయలు కూడా తీసుకుని వచ్చారనమాట. సో ఉసిరికాయ పచ్చడి అయితే పెడతాను. అందుకన్నా ముందుగా ఏంటంటే లంచ్కి అయితే ప్రిపేర్ చేయాలి కదా. ఈ రోజు లంచ్కి వచ్చేసి గుత్తొంకాయ కర్రీ అయితే చేసి చారు అయితే పెడుతున్నాను అనమాట. సో గుత్తొంకాయ కర్రీ ఇంకా చారు కాంబినేషన్ బాగుంటది. చారు కన్నా మజ్జిగ చారు ఉంటుంది చూడండి, అదైతే చాలా బాగుంటది అనమాట. ఈ రెండాట్ల కాంబినేషన్ అయితేని. సో కర్రీ అయితే వేసేసాను. ఇప్పుడు ఉసిరికాయలు వచ్చేసి బాగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక క్లాత్ పెట్టి తుడుచుకున్నానండి. తుడుచుకున్న తర్వాత అట్లకి ఘాట్లు అయితే పెడుతున్నాను. అట్లకి ఆల్రెడీ మనకి ఘాట్ల కింద ఉంటాయి కదా, అలాగే సేమ్ అందులోనే గుచ్చుతున్నాను అనమాట. ఈ విధంగాని మనకి వీటికైతే తడైతే ఉండకూడదండి. శుభ్రంగా మొత్తం తుడిచేసుకోవాలన్నమాట. తుడుచుకున్న తర్వాత అట్లని ఈ విధంగా కట్ చేసుకోవాలి. కర్రీ అయితే చేస్తా ఉన్నాను కదా, ఇంకా చూసుకుంటా ఉన్నాను. ఇప్పుడైతే వాటర్లో ఎలా ఊరబట్టాలన్నది చూపిస్తానండి. ముందుగా ఒక డబ్బా అయితే తీసుకోండి. సో మీకు ఎన్నైతే ఉసిరికాయలు వేసుకుందాం అనుకుంటున్నారో అన్ని ఉసిరికాయలు అయితే వేసుకోండి. ఇదైతే చాలా బాగుంటది అనమాట. ఇక్కడ గుజరాత్ లో ఎక్కువ బయట అమ్ముతా ఉంటారు ఇలాగే సేమ్. సో నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను అనమాట. సో ఇప్పుడైతే నేను ఇంట్లోనే చేస్తున్నాను. ఇలా నాకు కావాల్సిన అన్ని ఉసిరికాయలు అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో ఏంటంటే తగినంత కారం, అంటే ఒక 1/2 టీ స్పూన్ కారం, తగినంత సాల్ట్, అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుని ఒక 2 పచ్చిమిర్చి అయితే తీసుకుని కట్ చేసుకుని అయితే వేసుకుంటున్నానండి. 2 కూడా ఫుల్గా వేయలేదు, ఒకటి వేసేసి ఇంకో దాంట్లో హాఫ్ అయితే వేసాను అనమాట. సో ఈ విధంగా కట్ చేసుకుని వేసేసుకున్న తర్వాత వాటర్ అయితే మరిగించుకున్నానండి. ఇవి గోరెచ్చగా ఉన్నాయన్నమాట. సో గోరెచ్చగా ఉన్న వాటర్ అయితే వేసుకోవాలి. అవంతా ములిగేదాకా వేసుకోవాలి. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక 3 days తర్వాత తిన్నాం అనుకోండి, అందులోకి ఉప్పు కారం ఇదంతా బాగా వెళ్ళి భలే ఉంటదండి. కాయ అయితేని చాలా బాగుంటది అనమాట. హెల్త్ కూడా ఉసిరికే చాలా మంచిది కదండి. సో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.
ఇప్పుడు పచ్చడి ఎలా పెట్టుకోవాలన్నది చూపిస్తానండి. నేనైతే ఇక స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకున్నాను. అందులో ఇది పల్లీల నూనె అనమాట. సో వేరుశనగ నూనె అయితే వేసుకుంటున్నాను. అలాగే ఉసిరికాయలు ముందుగానే ఘాటు పెట్టుకున్నాను కదా! సో అవైతే ఇందులో అయితే వేసేసుకుంటున్నానండి. ఇవైతే హాఫ్ కేజీ ఉంటాయండి. సో అర కేజీ ఉసిరికాయలు అయితే పెడుతున్నాను అనమాట. సో ఇలాగా ఆయిల్ అయితే వేసేసాను కదండి. ఇవి కొంచెం రెడ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మరీ ఫ్రై చేసుకోకూడదు. మనకి ఆ ఉసిరికాయ అన్నది ఉడికితే సరిపోతుంది అనమాట. సో చూసారు కదా, ఈ కలర్ వస్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడైతే పక్కకైతే తీయేసుకుందాము. ఈ కలర్ అయితే సరిపోతుందండి. ఇంకెక్కువ మళ్ళీ రెడ్ కలర్ వచ్చేసిన ముక్క గట్టిగా అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఉడికిందా లేదన్నది ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలాగా నేనైతే ఒక గిన్నెలోకి అయితే తీయేసుకుంటున్నాను అనమాట. ఏం చేస్తున్నావు? తీసి ఇప్పుడు అన్నీ వస్తాడు. భోజనం చేద్దాం మనం. వచ్చేస్తాడు. ఇప్పుడు టైం అయిపోయింది. అన్నీ వస్తాడు, మొత్తం క్లీన్ చేసి ఇప్పుడు వచ్చేస్తాడు. టైం అయిపోయింది. డాడీ తీసుకొస్తాడు ఈరోజు, మనం వెళ్ళక్కర్లేదు. డాడీ తీసుకొస్తానని చెప్పాడు. డాడీ కిందే ఉన్నాడు కదా, ఆఫీస్లో ఉన్నాడు కదా. అన్నీకి వచ్చాక ఒక సర్ప్రైజ్ అంట. అన్నీకి అన్నీ వచ్చేసి చెప్తాను నీకు. అది కొన్న సర్ప్రైజ్ కాదు, వేరే సర్ప్రైజ్. చెప్తాను అయితే చెప్తాను. నువ్వు కాకలేయట్లేదా? బా అన్నీ వచ్చాకే తింటావా? సరేలే అయితే. ఇంకా సాటర్డే వచ్చిందంటే ఈ సామలన్నీ తీసి ఆడుతూనే ఉంటదండి. అసలు ఆకలి అనే మాట కూడా అందనమాట. ఇంకా అట్లతో ఆడుతూనే కూర్చుంటది. ఇంకా వాళ్ళన్నీ వచ్చి టైం అయింది తీయమ్మ అంటుంటే తీయటంటే ఆడుతూనే ఉన్నది. ఇక్కడైతే నేను మెంతులు అయితే ఫ్రై చేసుకున్నానండి. 1 స్పూన్ మెంతులు తీసుకున్నాను. అది బాగా ఫ్రై చేసుకున్నాను అనమాట. అలాగే 1 స్పూన్ వచ్చేసి ఆవాలు కూడా తీసుకున్నాను. వీటిని హై ఫ్లేమ్ లో పెట్టి అసలు ఫ్రై చేయకూడదండి. సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్ లో పెట్టామంటే మాడిపోతుంది. సో దగ్గరుండి అట్లా ఫ్రై చేసుకుంటా ఉండాలి. సో ఈ విధంగా అయితే ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాను. అది చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. ఈ పచ్చడిలోకి అయితే నిమ్మకాయలు అయితే కావాలన్నమాట. ఇంట్లో నిమ్మకాయలు లేవని చెప్పేసి ఆర్డర్ చేశాను. సో బ్లింకిట్ ఏదో యాప్ ఉన్నది, అందులో చేశాను. అయితే ఈ యాప్ లో ఏంటంటేనండి, ఫస్ట్ ఒక 4-5 ఆర్డర్లు బాగానే ఇచ్చాడు అనమాట. షిప్పింగ్ ఛార్జ్ ఏమీ లేకుండాని. ఇప్పుడు ఏంటంటే మనకి షిప్పింగ్ ఛార్జ్ అయితే వేస్తున్నాడు అనమాట. మినిమం ఇన్ని తీసుకుంటే మీకు ఈ ఛార్జ్ తగ్గుతుంది అని చెప్పి చెప్తున్నాడు. సో ఫస్ట్ లో ఫ్రీగానే బాగానే ఇచ్చేసాడు. అంటే ఏ ఛార్జ్ వేయకుండా, షిప్పింగ్ ఛార్జ్ ఏమి వేయకుండా ఫ్రీగానే ఇచ్చేసాడు అనమాట. సో ఇప్పుడైతే మళ్ళీ అది ఛార్జ్ కట్టమంటున్నాడు. సో అది ఎవరైనా అంతే కదండి, ఫస్ట్ అలాగే ఇస్తారు, తర్వాత దానికి అలవాటు అయిన తర్వాత ఇలాంటి ఛార్జీలు అయితే వేస్తూ ఉంటారు. సో ఇక్కడైతే పచ్చడి అయితే చూద్దామండి. సో వెల్లుల్లిపాయలను అయితే దంచుకున్నాను అనమాట. సో నేను పెట్టి తక్కువ పచ్చడి కాబట్టి కొంచెం దంచుకుని వేస్తే దాని ఫ్లేవర్ అన్నది బాగా వస్తుంది అని చెప్పేసి దంచుకున్నాను. ఇందులో ఒక 1/2 కప్పు కారం అయితే వేసుకున్నానండి. ఒక 50 గ్రాముల దాకా ఉంటది అనమాట. మీకు తగినంత సాల్ట్ అయితే వేసుకోండి. అలాగే మెంతులు ఇంకా ఆవాలు పొడి చేసుకున్నాం కదా, ఆ పొడి దంచుకున్న వెల్లుల్లిపాయలు వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 కప్పు వచ్చేసి ఆయిల్ అయితే వేసుకొని మిక్స్ చేసుకున్నాను. రాజుగారి ఆ రాజుగారు ఉన్నాయి కదా, ఇవ్వదు కదా, అదే ఎంత చేయాలి రాజుగారు అంటారా, ఆయన తీసుకున్నాడు. అట్లా లడ్డు మొత్తం ఎలా ఉంటుంది? లడ్డు మొత్తం తీసే భోజనం
మొన్న దీపావళికి వెళ్ళినప్పుడు మా హస్బెండ్ అయితే ముందు వచ్చేసారు కదండి. అప్పుడైతే విరాజ్ సైకిల్ అయితే తీసుకుని వచ్చారనమాట. అది ఇప్పుడు దాకా దాన్ని ఫిక్స్ చేయలేదు, అలా ఆఫీస్ లోనే పెట్టి ఉంచారు. సో ఇప్పుడైతే ఫిక్స్ చేసుకుని పైకి అయితే తీసుకొచ్చారండి. ఇన్ని రోజులకైతే టైం వచ్చిందనమాట ఆ సైకిల్ కి అయితే. పచ్చడి అయితే మిక్స్ చేసుకున్నానండి. చూసారా ఎంత ఓట అయితే వచ్చిందో. సో ఇలా వచ్చిందంటే మనకి రైస్ లో కలుపుకోవడానికి భలే ఉంటది అనమాట. ఒక 3 days తర్వాత అయితే మనం ఈ పచ్చడి కలుపుకుంటే మనకి సరిపోతుంది అనమాట. అప్పుడు దాకా కొంచెం మనకి ఆవాలు మెంతులు వేసాం కాబట్టి అది కొంచెం చేదుగా అనిపిస్తుంది. 3 days తర్వాత తిన్నామంటే చాలా బాగుంటదండి. అంతే, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అనమాట. సో ఏ పచ్చళ్ళైనా అంతేనండి, మనకు కష్టం అనుకుంటే కష్టం అనిపిస్తుంది తప్ప మనకి ఈజీగా చేసేసుకోవచ్చు అనుకుంటే ఏదన్నా చేసేది అనమాట మనం అయితేని. సో ఊరబెట్టిన ఉసిరికాయలు ఇంకా ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది అనమాట. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నాకైతే బయట దొరికిన ఉసిరికాయ పచ్చడి ఉంటుంది చూడండి, చిన్న చిన్న ప్యాకెట్లు, నాకు ఆ పచ్చడి అంటే చాలా ఇష్టం అనమాట. సో మొన్న వెళ్ళినప్పుడు తీసుకుందాం అనుకున్నాను కానీ అవి దొరకలేదు. నిమ్మకాయ పచ్చడి అయితే ఉన్నాయన్నమాట, ఇంకందుకే తీసుకోలేదు. సో ఇక్కడైతే లంచ్ కి అయితే ప్రిపేర్ చేస్తానండి. లంచ్ కి గుత్తి వంకాయ కర్రీ అయితే చేశాను. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది అనమాట. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలు కూడా వచ్చేసారు కాబట్టి ఇంక మేమైతే లంచ్ అయితే చేసేస్తాము. ఇంకా దాంతో పాటు చారు కూడా పెట్టాను అనమాట. ఇంక ఈవినింగ్ అయింది. ఇంకా పిల్లలు అయితే సైకిల్ తొక్కుతానని చెప్పేసి అన్నారనమాట. ఇంకా సైకిల్ పట్టుకుని కిందకి వచ్చాము. అయితే వీళ్ళకి కాసేపు తొక్కినప్పటికి ఏదో రిపేర్లు అయితే వచ్చేసినాయి అనమాట. ఇంకా అందుకే వాళ్ళ డాడీ దగ్గరికి అయితే తీసుకుని వచ్చారు. సో వాళ్ళ డాడీ ఒక సైకిల్, ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒక సైకిల్ పట్టుకుని ఫిక్స్ చేస్తా ఉన్నారు. మా అమ్మాయి ఇక్కడికి వచ్చిందంటే చాలండి వాళ్ళ డాడీని డబ్బులు అడిగి ఆ లేస్ ప్యాకెట్లు అయ్యి కొనుక్కుంటా ఉంటది అనమాట. ఇప్పుడు అందుకే వాళ్ళ డాడీ దగ్గర తెగ పట్టుకుని లాగేస్తా ఉన్నది. సో ఇప్పుడు ఏదో షాప్కి వెళ్ళి కొనుక్కొని వస్తుంది అనమాట. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటంటే తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తేనే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.